హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చూస్తున్నాం. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రని 3 విభాగాలుగా విభజించాము. ఒకటి తెలంగాణ భావన దశ అని, రెండు వచ్చేసి సమీకరణ దశ అని, మూడో అంశం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ అని 3 అంశాలుగా తెలంగాణ ఉద్యమ చరిత్రని మనం డివైడ్ చేసి ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. మనం మొదటిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ అనగా తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి మనం ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్గా తీసుకొస్తున్నాం. ఇందులో మనము ఒక్కొక్క యూనిట్ని 5 యూనిట్స్గా డివైడ్ చేసాం. తెలంగాణ భావన దశలో 5 యూనిట్స్ ఉంటాయి, సమీకరణ దశలో 5 యూనిట్స్ ఉంటాయి, అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశలో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ యొక్క 5 యూనిట్స్లో మొదటి యూనిట్ వచ్చేసి 3.1. ఇక్కడ తెలంగాణ వివక్షకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యము, మేధావుల ప్రతిస్పందన, పౌర సమాజం సంఘాల ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ అస్తిత్వంపై స్పష్టత, ప్రత్యేక తెలంగాణ అంశాలను లేవనెత్తిన తొలి ప్రజా సంఘాలు. ఒకటి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యార్థుల వేదిక. తెలంగాణ అంశాన్ని లేవనెత్తడంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పాత్ర. దీనిపైన మనకు 2 టెస్టులు పెడతాం. మొదటి టెస్ట్ వచ్చేసి ఈరోజు మనం టెస్ట్ పెట్టాము, దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఈరోజు ఉంటుంది, రైట్. రెండో టెస్ట్ వచ్చేసి ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ రెండో టెస్ట్ పెడతాము, దానికి సంబంధించిన వీడియో కూడా అదే రోజు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదటి టెస్ట్లో 50 ప్రశ్నలు, సెకండ్ టెస్ట్లో 50 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మరి యూనిట్ నుంచి వెళ్ళి ఏ ఎగ్జామ్ జరిగినా నువ్వు గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2లో, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే దాదాపుగా 2 ప్రశ్నలు, అలాగే నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ రాస్తే ఒక 5-6 ప్రశ్నలు ఇక్కడి నుంచే ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే ఆ యూనిట్ ఏదైనా ఉందంటే 3.1. ఇక్కడ తెలంగాణ ప్రజా సంఘాలని అంటే తెలంగాణ ప్రజా సంఘాలు అంటే తెలంగాణ అంశాలను లేవనెత్తడంలో తొలి ప్రజా సంఘాల పాత్ర. మరి ఏంటి ఆ తొలి ప్రజా సంఘాలను చూసినప్పుడు మనకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, అలాగే తెలంగాణకు సంబంధించిన TSLO, అలాగే తెలంగాణ అంటే లెజిస్లేటివ్ ఫోరం లేక తెలంగాణ ఫోరం, అలాగే తీసుకుంటే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, అలాగే తీసుకుంటే తెలంగాణ మహాసభ, అలాగే తీసుకుంటే భువనగిరి సభ, అలాగే తీసుకుంటే నిజామాబాద్ న్యాయవాదుల సభ, అలాగే తీసుకుంటే ఇలా అనేక సభలు జరుగుతాయి అన్నట్టు. అనేక సభలు, అనేక సదస్సులు, అనేక సంఘాలు ఉంటాయి. ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కసారి 15 ప్రశ్నలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పోయినసారి గ్రూప్ 2లో 14 ప్రశ్నలు వచ్చినాయి, ఈసారి ఇంట్లో 13 ప్రశ్నలు వచ్చాయి. మళ్ళీ ఎగ్జామ్ జరిగితే కూడా ఎక్కువ క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఈ యొక్క ప్రజా సంఘాలను ఎవరు స్థాపించారు, ఈ ప్రజా సంఘాలకు అధ్యక్షత ఎవరు వివరించారు, ఉపాధ్యక్షులు ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు, ఈ ప్రజా సంఘాలు నిర్వహించిన కార్యక్రమాలు ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించారు, ఈ ప్రజా సంఘాలు నిర్వహించిన కార్యక్రమాల గల పేరు ఏమిటి. ఇప్పుడు ఉదాహరణకి మనకు సూర్యాపేట డిక్లరేషన్, దాన్ని ఏ పేరుతో పిలిచారు, దగాబడ్డ తెలంగాణ లేకపోతే దొకాదిన్న తెలంగాణ అలా అడగవచ్చు. ఉదాహరణకి ఇలా అనేక ప్రశ్నలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా వచ్చాయి, మళ్ళీ కూడా రావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ప్రజా సంఘాలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాయా. ఉదాహరణకి మనం తీసుకుంటే తెలంగాణ జనసభ ఉంది. ఈ తెలంగాణ జనసభ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది, తెలంగాణ ప్రజాసమితి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది, ఈ యొక్క ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎలాంటి పత్రికలు వెలువడ్డాయా. ఉదాహరణకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఉంది, మా తెలంగాణ పత్రికను అంటే తీసుకురావడం జరిగింది. తెలంగాణ జనసభ ఏ పత్రికను నా జన తెలంగాణ పత్రికను తీసుకొచ్చింది, అలాగే తెలంగాణ మహాసభ ఏ పత్రికను తీసుకొచ్చింది. ఇలా అనేక ప్రజా సంఘాలు ఎలాంటి పత్రికలు తీసుకొచ్చాయి. అంతేకాకుండా ఈ ప్రజా సంఘాలలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మేధావులు ఉన్నారు కదా, ప్రజా సంఘ మేధావులు ఉన్నారు కదా, విద్యావంతులు ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళు ఎలాంటి పుస్తకాలు ప్రచురించారు. ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకం, అలాగే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో క్రియాశీలక పాత్ర పోషించిన సభ్యుడైనటువంటి ప్రొఫెసర్ పి హరినాథ్ గారు పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ పుస్తకం దేనిపైన తీసుకొచ్చారు, విద్య అండ్ సాగునీరు రంగంలో తీసుకుని రావడం జరిగింది. ఇలాంటి వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా
ఈ యొక్క ప్రజా సంఘాలు ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఏ సంఘాలలో విలీనమయ్యాయి, ఇవి ఏ సంఘాలలో విలీనమయ్యాయి, వాటిపైన అంతేకాకుండా ఈ ప్రజా సంఘాలు నిర్వహించిన సెమినార్స్లలో మేధావులైతేంది, విద్యావంతులైతేంది ఎలాంటి పరిశోధక పత్రాలు సమర్పించారు. ఉదాహరణకి తెలంగాణ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ మనకు 1997లో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో వివిధ మేధావులు కలిసి 10 నుండి 12 పరిశోధక పత్రాలు సమర్పిస్తారు. ఉదాహరణకు జయశంకర్ సార్ అయితేంది, బియ్యాల జనార్దన్ రావు అయితేంది, ఇలాంటి అనేక మంది మేధావులు వారి యొక్క పర్స్పెక్టివ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను విద్యారంగంలో అయితేంది, సామాజిక రంగంలో అయితేంది, కుల ప్రాతిపదికన అయితేంది, ఇలాంటి అనేక అంశాలపైన వాళ్ళు ప్రతిపాదన ఇస్తారు. వీటిపైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. వచ్చాయి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ టెస్ట్లో 50 ప్రశ్నలు, సెకండ్ టెస్ట్లో 50 ప్రశ్నలు, ఈ యొక్క 100 ప్రశ్నలు మీరు ప్రిపేర్ అయితే ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు. ఇది 100% గ్యారెంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఈ 100 ప్రశ్నల వివరణ ప్లస్ మీరు క్లాసు వింటే ఎక్కడ కూడా క్వశ్చన్స్ మిస్ కావడానికి ఆస్కారం అయితే ఉండదు. ఓకేనా? రైట్. క్వశ్చన్ 1 స్టార్ట్ చేద్దాం. 3.1 క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం. రైట్. ఇక్కడ ముఖ్యంగా అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు, వాళ్ళ యొక్క సదస్సులు, అలాగే ఆ సదస్సుల పేర్లు, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించండి. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. మనకు ఈ కింద పేర్కొనబడిన సంస్థలు అవి స్థాపించబడిన సంవత్సరం ప్రకారము జత చెయ్యండి అని అడిగారు. ఈ యొక్క ప్రజా సంఘాలన్నీ కూడా ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఈ కింద ఇవ్వబడిన తొలి ప్రజా సంఘాలు ప్రత్యేక తెలంగాణ అంశాలను లేవనెత్తిన ప్రజా సంఘాలకు సంబంధించి వాటి యొక్క సంస్థలు, వాటి యొక్క స్థాపన సంవత్సరం సరైన క్రమంలో సరైన జతను ఎంచుకోండి అని అడగవచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకు ఒక సైడు ప్రజా సంఘాలు ఇచ్చాడు, ఒక సంవత్సరం ఇచ్చాడు. ఈ ప్రజా సంఘాలు చూసుకుంటే మనకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ పోరాట సమితి, దాదాపుగా ఇక్కడ మనకు ఒక 20 నుండి 30 ప్రజా సంఘాలు కనిపిస్తాయి. ఈ ప్రజా సంఘాల స్థాపన సంవత్సరం తెలుసుకుంటే మీకు ఒక 1 మార్క్ వచ్చినట్టే. అలాగే ప్రజా సంఘాలు ఎవరు స్థాపించారు అదో తెలుసుకుంటే ఒక 1 మార్క్ వచ్చినట్టే. అంతేకాకుండా ఈ ప్రజా సంఘాల యొక్క పత్రికలు ఏమన్నా ఉన్నాయా, ఆ ప్రజా సంఘాలు నిర్వహించిన సదస్సులు ఉంటాయి కదా, ఆ సదస్సులకు ఎవరు అధ్యక్షత వహించారు, ఆ ప్రజా సంఘాల సదస్సులు ఉంటాయి కదా, ఆ సదస్సులకు సంబంధించిన ఏ పేరుతో ఆ సభలు నిర్వహించారు, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. చాలా జాగ్రత్తగా చూడండి. రైట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. ఈ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ దాన్ని చూసుకుంటే మనకు 1997లో దీన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను ప్రారంభించారని తెలుసుకుంటే మనకు తెలంగాణ అంటే విశాలాంధ్ర రాజ్యంలో అంటే విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతం అనేది వివక్షకు అలాగే దోపిడీకి గురవుతూ వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రసార సాధనాలని సినిమా రంగం అంతా కూడా ఆంధ్ర ఆధిపత్యం చేతుల్లో ఉండేది. దీనివల్ల తెలంగాణ సంస్కృతి అనేది కుంటుపడిపోయింది. అంతేకాకుండా ఏ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి 1969లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మేధావులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి అనేక మంది మేధావులు కలిసి 1997లో ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. 1997లో ఆగస్టు 16-17 తేదీలలో ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఒక సెమినార్ను 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సమావేశంలోనే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రారంభించారు. రీసెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ వచ్చింది. దీనిపైన సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ 1997 ఆగస్టు 16-17 తేదీలో జరిగింది. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను ప్రారంభించినది ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించింది సిహెచ్ హనుమంతరావు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత గ్రూప్ 2 ఎగ్జామ్లో రావడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు తీసుకుంటే 5 అంశాలను పరిశీలించండి, సరైన అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఉంది, సెకండ్ ఆప్షన్ రాంగ్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఓకేనా? రైట్.
దానికి సంబంధించి తీసుకుంటే నెక్స్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకు ఇక్కడ మనం తీసుకుంటే ఇది రైటే ఉంది, ఇది రైటే ఉంది. చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ చూసుకుందాం. నెక్స్ట్ తెలంగాణ ప్రజాసమితి. ఈ తెలంగాణ ప్రజాసమితి అనేది అంతకుముందు 1969 మూమెంట్లో కనిపిస్తుంది. ఆ తర్వాత 1987లో తెలంగాణ ప్రజాసమితి కనిపిస్తుంది. ఈ తెలంగాణ ప్రజాసమితి అనేది మనం తీసుకుంటే ఈ తెలంగాణ ప్రజాసమితి అనేది 1985లో అంతకుముందు తెలంగాణ జనసభగా ఉండేది. తెలంగాణ జనసభగా ఉండేది. మరి తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడిందంటే మనకు జనవరి 1985లో మనకు తీసుకుంటే సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ యొక్క జనసభ ఏర్పడింది. ఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసభ ఏర్పడింది. ఈ జనసభలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి కొంతమంది మేధావులందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము వీళ్ళు అంటే ఢిల్లీ ప్రయాణం అయ్యారు. హైదరాబాద్ నుంచి హైదరాబాద్లోని మనకు తీసుకుని చార్మినార్ నుండి ప్రయాణం అయ్యారు. అందులో ముఖ్యంగా ప్రతాప్ కిషోర్ అనే ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి ప్రతాప్ కిషోరు, అంతేకాకుండా దీంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న జనసమితిలో అంటే జనసభలో షేర్ ఖాన్ అలాగే సయ్యద్ షహాబుద్దీన్ అనే ఇద్దరు ముస్లిం సోదరులు, అంతేకాకుండా తెలంగాణ చెందిన మేధావులందరూ కూడా ఢిల్లీ ప్రయాణమై తెలంగాణ రిప్రజెంటేటివ్ని ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేటివ్ ఇచ్చిన తర్వాత అంటే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి అలాగే అప్పుడున్న హోంశాఖ మంత్రికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని వీళ్ళకు రిప్రజెంటేటివ్ ఇచ్చారు. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసము ఈ జనసభనే 1987లో మనకు తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. ఈ తెలంగాణ ప్రజాసమితి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందంటే వరంగల్కి చెందినటువంటి తెలంగాణ గాంధీకి ప్రసిద్ధి చెందినటువంటి భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. రైట్. దీనికి సంబంధించి కాబట్టి మనకు B4 ఏడుంది, ఈడ ఉంది రైట్, ఆడ ఉంది రైట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్. మరి ఎక్కడ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని తీసుకుంటే మనకు తీసుకుంటే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనేది తెలంగాణ జనసభ మరోసారి కనిపిస్తుంది. ఇది ఇందులో విలీనమైన తర్వాత మరోసారి మనకు ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో తెలంగాణ జనసభ అనేది 1998 జూలై 6-7లలో మనకు హైదరాబాద్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి మహారాణా ప్రతాప్ సంబంధించిన ఒక ఫంక్షన్ హాల్లో ఈ ఫంక్షన్ హాల్లో మనకు ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో తెలంగాణ జనసభ అనేది మరొకటి కనబడుతుంది. ఈ జనసభ అనుబంధంగా స్టూడెంట్స్ని అంటే విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించేటట్టు అలాగే భాగస్వామ్యం అయ్యేటట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక స్టూడెంట్ యూనియన్ ఏర్పాటు చేస్తారు. ఆ స్టూడెంట్ యూనియనే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్. దీన్నే TSFగా పేర్కొంటారు. ఇది 1998లో అక్టోబర్ 14న మనకు కాసిం ఆధ్వర్యంలో ఏర్పడుతుంది. అంతకుముందే 1980 అంటే 80వ దశాంకంలో 10 సంవత్సరాల క్రితమే మనకు 1980వ దశాంకంలో దినేశ్వర్ అండ్ అనిల్ కుమార్ రెడ్డి వారి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏర్పడుతుంది. దాన్ని పునరుద్ధరించడమే ఈ తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్. కాబట్టి 1998 రైట్. దానికి సంబంధించి నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణ పోరాట సమితి. మనకు నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇప్పుడు 1989 మాత్రమే ఉంది. ఈ తెలంగాణ పోరాట సమితి అనేది ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందని తీసుకుంటే ఈ తెలంగాణ పోరాట సమితి అనేది మనకు తీసుకుంటే మేచిరెడ్డి కిషన్ రావు అలాగే KR అమోస్ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ పోరాట సమితి ఏర్పడింది. కాబట్టి ఆన్సర్ మనకు దీనికి ఆన్సర్ తీసుకుంటే A4 మనకు తీసుకుంటే ఫస్ట్ వన్ తీసుకుంటే 14 ఆన్సర్ రైట్ అండి. 14 ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ 1997 ఆగస్టు 16-17 తేదీలలో ఒక సెమినార్ను ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సెమినార్లోనే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ప్రొఫెసర్
ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఉపాధ్యక్షులుగా కేశవరావు జాదవ్, మిస్టర్ తెలంగాణగా ప్రసిద్ధించినటువంటి కేశవరావు జాదవ్. ఇలా మనకు అంటే జనరల్ సెక్రటరీగా, అలాగే ప్రొఫెసర్ సింహాద్రి గారు, అలాగే ఇలాంటి పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి మేధావులు కనిపిస్తారు. ఈ యొక్క సదస్సులోనే 4-5 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ యొక్క సదస్సును సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అంటే సదస్సును ఏ పేరుతో నిర్వహించారని రావచ్చు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతోటి ఈ యొక్క సదస్సు నిర్వహించారు. రీజనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే పేరుతోటి సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను నిర్వహించడం జరిగింది. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయ అసమానతలు, తెలంగాణకు చెందిన ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాల పేరుతోటి దీనిని తీసుకుంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ అనే పేరుతో నిర్వహించారు. చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్. అదే పేరుతోటి మొన్న క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఈ కింది సంఘటనలు అవి జరిగిన క్రమంలో మొదటి నుండి చివరి వరకు అమర్చండి అని ఇవ్వడం జరిగింది. రైట్. అరంజిది అంటే ఫాలోయింగ్ ది ఈవెంట్స్ రిలేటెడ్ టు ది తెలంగాణ మూమెంట్ ఇన్ ది ఆర్డర్ ఇన్ విచ్ ది అక్యూర్ ఫస్ట్ టు లాస్ట్. ఇక్కడ మొదటి నుండి చివరి వరకు క్రమమైన పద్ధతిలో అమర్చడం జరిగింది. ఇక్కడ మనకు కొన్ని సదస్సులు ఇచ్చాడు. అవి ఎప్పుడెప్పుడు జరిగినాయి చూడండి. అన్ని 1990లో జరిగినాయి. చాలా చిన్నగా జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 1997 సూర్యాపేట డిక్లరేషన్, హైదరాబాద్లో తెలంగాణ జనసభ సమావేశం. నెక్స్ట్ తీసుకుంటే మనకు 1997లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు, 1997 వరంగల్ డిక్లరేషన్. ఒక్కొక్కటి జాగ్రత్త చూద్దాం. మనకు సూర్యాపేట డిక్లరేషన్ ఎప్పుడు జరిగిందంటే 1997 ఆగస్టు 11వ తేదీన జరిగింది. ఆగస్టు 11వ తేదీన ఈ యొక్క సమావేశం జరిగింది. ఈ సూర్యాపేట డిక్లరేషన్నే మనం తెలంగాణ మహాసభగా, ఈ తెలంగాణ మహాసభకు మూలకారకుడు మారోజు వీరన్న. ఈ యొక్క వరంగల్ సూర్యాపేట డిక్లరేషన్ ప్రకటించింది ఎవరంటే చెరుకు సుధాకర్. ఒక 17 డిమాండ్లతోటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిన అంశాలన్నీ తీసుకొని అంటే సూర్యాపేట డిక్లరేషన్ ప్రకటించాడు. ఏ సభలో అంటే తెలంగాణ మహాసభ ఒక సూర్యాపేటకు సమావేశం నిర్వహించింది. ఆ సూర్యాపేట సమావేశం జరిగింది కాబట్టి దాని సూర్యాపేటలో కొన్ని డిమాండ్లను ప్రతిపాదించాడు చెరుకు సుధాకర్ గారు. అందుచేత అది సూర్యాపేట డిక్లరేషన్గా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క సభ ఏ పేరుతో జరిగింది? ఏది సూర్యాపేట డిక్లరేషన్ అనేది దొకాదిన్న తెలంగాణ అనే పేరుతో జరిగింది. ఈ యొక్క సూర్యాపేట మరి భువనగిరి సమావేశం ఉంది కదా, భువనగిరి సమావేశం ఏ పేరుతో జరిగిందని అడగవచ్చు. భువనగిరి సమావేశం వచ్చేసి దగాపడ్డ తెలంగాణ అనే పేరుతోటి భువనగిరి సమావేశం జరిగితే సూర్యాపేట డిక్లరేషన్ అనేది దొకాదిన్న తెలంగాణ పేరుతోటి జరిగింది. ఈ సూర్యాపేట డిక్లరేషన్ ఆ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరంటే చెరుకు సుధాకర్ గారు. రైట్. దానికి సంబంధించి ఇది ఫస్ట్ సూర్యాపేట డిక్లరేషన్ 1997 ఆగస్టు 11 గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్లో తెలంగాణ జనసభ సమావేశం ఇది 1998లో జూలై 5-6 తేదీలలో ఈ సమావేశం జరిగింది. ఏది తెలంగాణ జనసభ. ఇది ప్రత్యేక తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష అనే పేరుతోటి ఈ యొక్క సమావేశాన్ని ఆకుల భూమయ్య ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఇక్కడ మనకు రాణా ప్రతాప్ మహాల్లో ఈ యొక్క జనసభ సమావేశం జరిగింది. ఈ యొక్క జనసభ ముఖ్యంగా తీసుకుంటే నా జన తెలంగాణ అనే పత్రికను ఆవిష్కరించింది. ఈ యొక్క పత్రికను ఎవరు ఆవిష్కరించారని అడగవచ్చు. అంతేకాకుండా 1998 తర్వాత ఇది మనకు సికింద్రాబాద్లో క్లాక్ టవర్ వద్ద ఒక ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీ నిర్వహించిన సమావేశంలోనే ఈ తెలంగాణ జనసభ ఒక పత్రికను ఆవిష్కరించింది. ఆ పత్రిక పేరే నా జన తెలంగాణ పత్రిక. ఈ యొక్క పత్రికను ఆవిష్కరించింది తెలంగాణ మాండలిక కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారు ఈ యొక్క పత్రికను ఆవిష్కరించారు. రైట్. అది 1998 జూలై 5-6 తేదీలో జరిగింది. నెక్స్ట్ తెలంగాణ ఐక్యవేదిక ఏర్పాటు.
తెలంగాణ ఐక్యవేదిక సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఉంది కదా, అదే తర్వాత తెలంగాణ ఐక్యవేదిక రూపాంతరం చెందింది. దాదాపు 28 సంస్థలన్నీ కలిపి 1997 అక్టోబర్ మంత్లో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది. ఈ తెలంగాణ ఐక్యవేదిక ముందుగా మనకు జనార్దన్ అంటే ఖైరతాబాద్కి చెందినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిని నియమించాలనుకుంటారు తెలంగాణ ఐక్యవేదికకు సంబంధించి. ఆ తర్వాత ఈ యొక్క తెలంగాణ ఐక్యవేదికకు మనకు తెలంగాణ సిద్ధాంతకర్త అలాగే తెలంగాణ జాతిపితగా పేర్కొన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఈ తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా అంటే కన్వీనర్గా అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఐక్యవేదిక, ఈ తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనకు పత్రిక కనిపిస్తుంది, తెలంగాణ పత్రిక. ఓకే, తెలంగాణ పత్రిక కనిపిస్తుంది మనకు తీసుకుంటే. నెక్స్ట్ ఇది 1997 అక్టోబర్లో ఏర్పడింది. రైట్. తెలంగాణ వరంగల్ డిక్లరేషన్ 1997. ఈ వరంగల్ డిక్లరేషన్ 1997 డిసెంబరు 28, 29లలో ఈ యొక్క సమావేశం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా ఆధ్వర్యంలో రీసెంట్ గ్రూప్ 2లో ఈ యొక్క బిట్ వచ్చింది. ఏది ఈ యొక్క బిట్ వచ్చింది? ఏ బిట్ వచ్చింది అంటే అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక. దీన్నే మామూలుగా తీసుకుంటే ది ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో 1997లో వరంగల్లో జరిగిన సమావేశానికి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని ఇచ్చాడు. అక్కడ ప్రొఫెసర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా ఆధ్వర్యంలో జరిగింది రీసెంట్ గ్రూప్ 2 బిట్. ఓకేనా. 1997 డిసెంబర్ 28, 29లలో ఈ సమావేశం జరిగింది. ఈ యొక్క సదస్సు ఏ పేరుతో జరిగిందని కావచ్చు, తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష అనే పేరుతోటి ఈ యొక్క సదస్సు జరగడం జరిగింది. మనకి ఈ ఆన్సర్లు చూద్దాం ఒకసారి. సూర్యాపేట డిక్లరేషన్ వచ్చేసి 1997 మనకు ఆగస్టు 11. ఫస్ట్ ఏ రావాలి, ఏ వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆ తర్వాత తీసుకుంటే మనకు 1997 ఐక్యవేదిక ఏర్పాటు అక్టోబర్లో ఉంది కాబట్టి మనకు సి రావాలి. ఇక్కడ సి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు, మనకు ఇది ఆన్సర్ కాదు కాబట్టి ఇక్కడ సి వచ్చింది. రైట్. నెక్స్ట్ 1997 వరంగల్ డిక్లరేషన్ కాబట్టి డి వచ్చింది, ఇక్కడ డి వచ్చింది, ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇది 1997 డిసెంబరు 28, 29లో జరిగింది. తెలంగాణ జనసభ 1998లో జరిగింది కాబట్టి ఆన్సర్ ఇది రైట్. ఆన్సర్ అది రైట్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింద ఇవ్వబడిన ప్రజా సంఘాలకు వారి అధ్యక్షులకు సంబంధించి సరికాని జతను ఎంచుకోండి. సరికాని జతని అంటే ఇన్కరెక్ట్ పేరుని ఎంచుకోండి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు తీసుకుంటే తెలంగాణ విద్యావంతుల వేదిక ప్లాట్ఫామ్ అంది తెలంగాణ ఎడ్యుకేట్ అంటే దానికి సంబంధించి తీసుకుంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అట 2004లో ఏర్పడింది తెలంగాణ విద్యావంతుల వేదిక. చూడండి, నేను ఇయర్ కూడా ఇచ్చాను ఎందుకంటే మీరు ఇయర్ ఇక్కడ చదువుకోవచ్చు ఒకలా. తెలంగాణ విద్యావంతుల వేదిక 2004లో ఏర్పడింది. ఈ తెలంగాణ విద్యావంతుల వేదికకు సంబంధించి తీసుకుంటే మనకు అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత అంటే సమైక్యవాదులందరూ అంటే తెలంగాణను వ్యతిరేకించే సమైక్యవాదులందరూ కూడా ఒక రకంగా చేరి టీఆర్ఎస్ని వ్యతిరేకించడం జరిగింది, ఆ పార్టీని వ్యతిరేకించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ టీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం కానటువంటి మేధావులు అయితేంది, విద్యావంతులు అయితేంది, ప్రజా సంఘాల నాయకులు అయితేంది 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేశారు. మరి తెలంగాణ విద్యావంతుల వేదికకి ఎవరు మరి అధ్యక్షత వహించారు? దీని ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందంటే మనకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోదండరాం ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది? 2004లో ఏర్పడింది ఈ యొక్క వేదిక. మరి దీనికి నందిని సిద్ధారెడ్డి గారు దీనికి ఉపాధ్యక్షులుగా తెలంగాణ విద్యావంతుల వేదికకి నందిని సిద్ధారెడ్డి గారు దానికి ఉండడం జరిగింది. అలాగే సెక్రటరీ జనరల్గా సి విఠల్ గారు ఈ విద్యావంతుల వేదికకు పనిచేయడం జరిగింది. రైట్. ఈ యొక్క విద్యావంతుల వేదిక తెలంగాణలో అనేక కార్యక్రమాల్లో తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఆ బీడీ సమస్యలు అయితేంది, సింగరేణి సమస్యలు అయితేంది, వ్యవసాయ రంగం అయితేంది, కరువు సమస్యలు అయితేంది, ఇలా తెలంగాణ ప్రాంతం ఫ్లోరైడ్ సమస్య అయితేంది, అనేక కార్యక్రమాలపైన ఒక సభలు నిర్వహించి తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఉద్యమం వైపు, తెలంగాణ రాష్ట్ర సాధన వైపు క్రియాశీలక పాత్ర పోషించింది. దీంతో
సౌమ్యుడు అంటే కోదండరాం గారికి ఈ యొక్క విద్యావంతుల వేదికను నిర్వహించడంలోనే క్రియాశీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆ తర్వాత దీని యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి ఆయనను టీజేఎస్కి అంటే కన్వీనర్గా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఏది తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రభావంతోనే. రైట్. నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకు రాంగ్ ఉంది. ఇది రాంగ్ ఉంది ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరాం గారు దానికి. రైట్. మట్టి మనుషుల వేదిక ఇది వేనంపల్లి పాండురంగారావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. మనకు సూర్యాపేట కోదాడ ప్రాంతానికి చెందినటువంటి వేనంపల్లి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి వేనంపల్లి పాండురంగారావు గారు ఈ యొక్క తెలంగాణ మట్టి మనుషుల వేదికను స్థాపించడం జరిగింది. ఇతని యొక్క ఇల్లు పేరు అంటే స్వగ్రామం అంటే ఇల్లు పేరు మానిల్లు. ఇతను మట్టి మనుషుల పేరుతోటి ఢిల్లీ యాత్ర చేశాడు. అంతేకాకుండా జనవరి అంటే ఈ యొక్క మట్టి మనుషుల వేదిక ఆధ్వర్యంలో సంక్రాంతికి పోయే ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర సోయిని కలిగించాలనే ఉద్దేశంతో అనేక సదస్సులు కోదాడ ప్రాంతంలో అలాగే మహబూబ్నగర్ ప్రాంతంలో ఈ యొక్క సదస్సులు నిర్వహించాడు. కాబట్టి ఇది రైటే ఉంది. రైట్ అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక 2007 ఇది కొండ లక్ష్మణ్ బాపూజీ అట. ఇది రాంగ్ ఉంది. మరి ఎవరు ఈ అంటే దీనికి అని చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక. అయితే వివిధ ప్రజా సంఘాలు మామూలుగా తీసుకుంటే దాదాపుగా అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేని మేధావులు విద్యావంతులు దాదాపుగా 78 ప్రజా సంఘాలు కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికను ఏర్పాటు చేశారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2007లో ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క అధ్యక్షులు ఎవరు లేకుంటే దీని యొక్క కన్వీనర్ ఎవరని చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికకి సంబంధించి మిస్టర్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన కేశవరావు జాదవ్ గారు దీనికి కన్వీనర్. కేశవరావు జాదవ్ దీనికి కన్వీనర్. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త అంటే వేదికకి కో చైర్మన్ ఎవరంటే తెలంగాణ గార్మిక ప్రసిద్ధి చెందినటువంటి భూపతి కృష్ణమూర్తి ఈ యొక్క కో కన్వీనర్ దీనికి. అంతేకాకుండా దీనికి చీఫ్ ఆర్గనైజర్ ప్రొఫెసర్ వెంకటరాజం గారు ఈ యొక్క ఇది తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికకి ఇల్లు ఉండడం జరిగింది. దీంట్లో చాలామంది అద్దంకి దయాకరు తర్వాత మేరీ కుమారి వీళ్ళందరూ కూడా చాలామంది తెలంగాణ ప్రజాసంఘ సభ్యులుగా ఉన్నారు. చాలామంది కూడా స్పోక్స్ పర్సన్గా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సంయుక్త వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరడం జరిగింది. అంతేకాకుండా అనేక సమావేశాలు నిర్వహించారు వీళ్ళందరూ కూడా. రైట్. దానికి సంబంధించి కాబట్టి మనకి ఇది రాంగ్ ఉంది. రైట్. నెక్స్ట్ సహచర బుక్ హౌస్ ఇది 1997లో మనకు పి శంకర్ ఆధ్వర్యంలో సహచర బుక్ హౌస్ ఏర్పడింది. ఇతను తెలంగాణ లొల్లి అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశలో అనేక పుస్తకాలను ప్రచురించి తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పటి చేయడం జరిగింది పి శంకర్ గారు. అంతేకాకుండా తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజా సంఘాలు ప్రచురించిన పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ బాగలింగంపల్లి కేంద్రంగా పి శంకర్ గారు ఏర్పాటు చేసిన సహచర బుక్ హౌస్ ద్వారా తెలంగాణ సమాజానికి సంబంధించిన పుస్తకాలను అన్నిటి కూడా ముద్రించి తెలంగాణ సమాజానికి అందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పుస్తకాల పాత్ర గొప్పదని మీకు తెలుసు. కాబట్టి ఇతని యొక్క పాత్ర కూడా తెలంగాణ సమాజానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇతని పైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు సరికాని జతను చూద్దాం. సరికాని జతను అంటే ఇక్కడ మనకు తీసుకుంటే సరికాని జత అంటే ఏ అండ్ సి. రైట్. ఏ అండ్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఈ కింది వాడిని సరిగా జతపరచండి. ఒక సైడ్ ప్రజా సంఘాలు ఇచ్చాడు, ఒక సైడు అధ్యక్షులు ఇచ్చారు. ఓకేనా. మనకు ఫస్ట్ ఆప్షన్ చూస్తే పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ ఇది 2007లో ఏర్పడిందట. ఇది పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్. మరి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది అని చూసుకున్నట్టే ముఖ్యంగా పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ అనేది తీసుకుంటే మనకు ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో 2007లో ఏర్పడింది. ఈ పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ సామాజిక తెలంగాణ లక్ష్యంతో తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్ ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో ఏర్పడింది. మరి కో కన్వీనర్ ఎవరంటే
బాంగ్యా బుక్యాన్ ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఇది ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పడడం జరిగింది. ఏది ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఏది పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అనేది 2008లో ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని పరిరక్షించడం కోసం తెలంగాణ అంటే సంస్కృతి అంటే తెలంగాణకు సంబంధించిన జాతరలు అయితేంది, పండుగలు అయితేంది, కల్చర్ అయితేంది, లిటరేచర్ అయితేంది, ఇక తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ, అలాగే బోనాలు, ఇలాంటి తెలంగాణ అంటే సంస్కృతిని పరిరక్షించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే ఇది ప్రొఫెసర్ వెంకటరాజం ఆధ్వర్యంలో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ జన పరిషత్ అనేది కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో ఏర్పడింది. అనేక ప్రజా సంఘాలు కలిసి 2007 ఆ మధ్య కాలంలో ఈ యొక్క కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ జన పరిషత్ ఏర్పడడం జరిగింది 2007లో. ఆ తర్వాత తెలంగాణ జన పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో అలాగే మన యొక్క తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ ప్రాంతంలో అనేక సమావేశాలు నిర్వహించి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ విద్యావంతులను, తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ మేధావులను, తెలంగాణ సంబంధించినటువంటి అనేక మందిని ఇందులో భాగస్వామ్యం చేసుకొని ఇది తెలంగాణ జన పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చును. ఈ తెలంగాణ జన పరిషత్ తర్వాత మనకు విమలక్కతో కలిసి మనకు ఒక ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. రైట్. తెలంగాణ gupchip.com. ఈ తెలంగాణ gupchip.com అనేది తీసుకుంటే మనకు gupchip.com తీసుకుంటే మనకు 1996లో ఏది ఈ gupchip.com తెలంగాణ gupchip.com ఇక్కడ వచ్చిందండి. చూసుకోండి. ఇది త్రిపతిరావు ఆధ్వర్యంలో 1996 నుంచి వెళ్ళి ఇతను త్రిపతిరావు తెలంగాణకు సంబంధించిన మెసేజ్లను అన్నిటిని కూడా ఒక సంక్షిప్త రూపంలో అందరికీ కూడా తెలంగాణ వాదులను, అంటే తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను, తెలంగాణకు సంబంధించిన ఏదైనా సమావేశమైనా, ఏదైనా కార్యక్రమమైనా, అంతేకాకుండా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన వెంటనే స్పందించి SMS రూపంలో ఇతను మనకు అంటే పంపించేవాడు. ఆ తర్వాత ఇతను 2006లో తెలంగాణ gupchip.com అనే ఇంటర్నెట్ స్థాపించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, కార్యక్రమాలను ఒక పకడ్బందీగా ఇంటర్నెట్ ద్వారా తిరుపతిరావు గారు దీన్ని పంపించడం జరిగింది. దీనికి ఆన్సర్ చూస్తే మనకు 1C 2D అలాగే 3A 4B రైట్ ఆన్సర్. 4B రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 5. భువనగిరిలో మార్చి 8వ తేదీ నుండి 9వ తేదీ వరకు 1997 సంవత్సరంలో జరిగిన భువనగిరి సభకు ఎవరు అధ్యక్షత వహించారు? ఇది గతంలో 2016 గ్రూప్ 2 బిట్. 2016 గ్రూప్ 2 బిట్. దీనికి సంబంధించి మనం 5వ క్వశ్చన్ ఈ న్యూ టెస్ట్లో కూడా మళ్ళీ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ చేంజ్ చేసాం మనం. రైట్. అయితే భువనగిరి సమావేశం 1997 మార్చి 8-9 తేదీలలో మనకు భువనగిరిలో జరిగింది. ఈ యొక్క భువనగిరి సమావేశం ఇంకెవరు అధ్యక్షత వహించారంటే జైనీ మల్లయ్య గుప్తా. 2 రోజుల పాటు జరిగింది కదా. మొదటి రోజు జరిగిన సమావేశానికి జైనీ మల్లయ్య గుప్తా, రెండవ రోజు జరిగిన సమావేశానికి నాగారం అంజయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క రెండో రోజు సమావేశానికి అధ్యక్షత వహించాడు. మరి ఎవరు నాగారం అంజయ్య అంటే భువనగిరి ప్రాంతానికి చెందినటువంటి అడ్వకేట్, న్యాయవాది అయినటువంటి భువనగిరి అంటే నాగారం అంజయ్య. ఇతను మరి సమావేశం జరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భువనగిరి సమావేశం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుగా నిర్వహించిన సదస్సులలో అతి గొప్ప సదస్సు. ఈ యొక్క భువనగిరి సమావేశం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే మిత్రమండలి లేదా తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో ఈ భువనగిరి సమావేశం జరిగింది. ఈ భువనగిరి సమావేశానికి జైనీ మల్లయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ఈ యొక్క భువనగిరి సమావేశం దగాబడ్డ తెలంగాణ అనే పేరుతోటి దగాబడ్డ తెలంగాణ అనే పేరుతోటి ఈ సమావేశం జరిగింది. ఈ యొక్క సభకు గల పేరు ఏంటంటే దగాబడ్డ తెలంగాణ. మరి ఈ యొక్క సభ నిర్వహించే ప్రాంగణానికి గల పేరు పెట్టారు వీళ్ళందరూ కూడా. ఏంటిదంటే నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా వీరు పేరు పెట్టడం జరిగింది. ఏది ఈ యొక్క భువనగిరి సమావేశం
దగాబడ్డ తెలంగాణ పేరుతోటి సమావేశం నిర్వహించారు. అక్కడ ఉన్న ప్రాంగణానికి గల పేరు ఏంటంటే నిజాం వ్యతిరేక పోరాట అమరవీరుల ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది. మరి భువనగిరిలో ఎందుకు నిర్వహించారంటే ఈ భువనగిరిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగే సమయంలో ముఖ్యంగా అప్పుడు మహాసభలు జరిగేది అన్నట్టు. ఏది 1930 నుండి 1944-45 వరకు మహాసభలు జరిగినాయి తెలంగాణ కోసం. అంటే అప్పట్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం. అప్పుడు ఈ యొక్క మహాసభలను కూడా తెలంగాణ సమాజాన్ని మేల్కొనుటట్టు ముఖ్యంగా తెలంగాణ హక్కుల కోసము అప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అన్ని అంశాల కోసము, అంతేకాకుండా సమాజ కుల నిర్మూలన కోసము, అంతేకాకుండా తెలంగాణ సమాజంలో మేల్కొన్నటువంటి అస్పృశ్యతలను నిర్మూలించడం కోసము అప్పట్లోనే 1930 నుండి జోగిపేట సమావేశం నుండి ఈ భువనగిరి సమావేశం వరకు అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి అప్పుడున్న ఆంధ్ర మహాసభలలో. ఈ ఆంధ్ర మహాసభలలో 1944లో మనకు 8వ సమావేశం జరిగింది. రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సమావేశాన్ని స్మరించుకోవడానికి మన యొక్క తెలంగాణ మేధావులైనటువంటి విద్యావంతులు, ప్రజా సంఘాల నాయకులు 1997 మార్చి 8-9లలో ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మూల కారకులు ఎవరంటే మనకు తీసుకుంటే నాగారం అంజయ్య ఒకరైతే, మరొకరు వచ్చేసి గద్దర్ గారు ఒకరైతే, మరొకరు వచ్చేసి గాదె ఇన్నయ్య గారు, అంతేకాకుండా జైని మల్లయ్య గుప్తా, వీళ్ళందరూ కూడా ఈ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం నుండే తెలంగాణను అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలందరూ కూడా ఏకతాటిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక తీర్మానాన్ని ప్రకటించారు. ఏది తెలంగాణ రాష్ట్ర కోసం. దీనిపైన కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. రైట్, కాబట్టి ఇది ఆన్సర్, ఇది రైట్ మనకు జైని మల్లయ్య గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ ఉద్యమంలో సంబంధం ఉన్న ఈ కింది సంఘటనలను ఒక క్రమ పద్ధతిలో అమర్చండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము వీటికి సంబంధించి చాలా వెరీ ఇంపార్టెంట్. సరే చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ క్రమమైన పద్ధతిలో అమర్చండి, అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు దీనికి సంబంధించి. రైట్, ఫస్ట్ ఆప్షన్ చూస్తే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994లో జూలై 7వ తారీఖున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు మరి ఏర్పడిందంటే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్యంగా అంటే ఎస్సీ సామాజిక వర్గంలో ఒక కులానికి చెందినటువంటి సామాజిక వర్గం మిగతా కులాల కంటే కూడా విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అందరికంటే కూడా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులను అయితేంది, ఉద్యోగాలు అయితేంది, అనేక ఆర్థిక అంశాలను అయితేంది వీరికంటే కూడా అంటే మాదిగ ఉపకులాల కంటే కూడా ఒక మాదిగ ఉపకులాల కంటే కూడా ఒక సామాజిక వర్గం ఎక్కువ మొత్తంలో అనుభవిస్తుందని, దానికోసం ABCD వర్గీకరణ కోసం 1994 జూలై 7వ తారీఖున ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క పోరాట సమితిని ఏర్పాటు చేశారు. ఇతని పోరాట ఫలితంగానే 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అయితేంది, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేంది ఎస్సీ వర్గీకరణ కోసము ఒక బిల్లుని తీసుకొచ్చాయి, పాస్ చేశాయి. ఆల్రెడీ దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది మందకృష్ణ మాదిగ గారి పోరాట అంటే పటిమ ఎలా ఉందనేది కూడా. ఇతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మందకృష్ణ మాదిగ గారు ముఖ్యంగా వికలాంగుల హక్కుల కోసము, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు అంటే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు రావడానికి కూడా ఇతని యొక్క ప్రభావం ఉందని చెప్పుకోవచ్చును. ఇతని చేపట్టిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితేంది, అటు మహారాష్ట్ర రాష్ట్రంలో అయితేంది, అటు కర్ణాటక రాష్ట్రంలో అయితేంది, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సంఘాలు ఉదాహరణకి డోలి దెబ్బ, ఇట్లాంటి తుడుం దెబ్బ, అనేక ప్రజా సంఘాలు వాటి యొక్క అంటే ఏర్పాటు చేసుకోవడంలో, అంతేకాకుండా బహుజన రాజ్యం ఏర్పాటు అంటే బహుజన ప్రాతిపాదికగా సంఘాలు ఏర్పడడానికి ఇతని యొక్క ప్రభావం ఉందని చెప్పుకోవచ్చును. ఈ యొక్క పోరాటం ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిందని చెప్పుకోవచ్చును. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. రైట్, దానికి సంబంధించి 1994 జూలై 7వ తారీఖు.
దగాబడ్డ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ. మరి దగాబడ్డ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ ఎక్కడ జరిగిందంటే మనకు 1997 మనకు జనవరి మంత్లో జనవరి 19వ తారీఖున హైదరాబాద్లోని పుత్లీబౌలిలో గల అశోక టాకీస్లో ఒక సమావేశం జరిగింది. దాన్ని అశోక టాకీస్ సమావేశం అంటారు. అంతేకాకుండా ఫోరం ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అనే సమావేశంతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ముఖ్యంగా పాషం యాదగిరి కొంతమంది జర్నలిస్టులతో కలిసి గాదె ఇన్నయ్య గారు ఈ యొక్క పుస్తకాన్ని రచించాడు. ఏ పుస్తకం రచించాడంటే దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని రచించాడు. మరి ఈ యొక్క అశోక టాకీస్ సదస్సు ఎందుకు జరిగిందంటే ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి ఒక జర్నలిస్టుని ఆనాడు ప్రభుత్వాలు హతమార్చడంతో అతని యొక్క హత్యను ఖండించడానికి అనేక మంది మేధావులు కలిసి అశోక టాకీస్లో ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులోనే 1997 జనవరి 19వ తారీఖున ఈ యొక్క మీరు చూసుకోండి 1997 జనవరి 19న ఇది 1994 ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ దొకాదిన్న తెలంగాణ పేరుతో తెలంగాణ సదస్సు ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. 1997 ఆగస్టు 11వ తారీఖున మనకు తెలంగాణ మహాసభ పేరుతోటి తెలంగాణ మహాసభ సూర్యాపేటలో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశం గల పేరే దొకాదిన్న తెలంగాణ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తెలంగాణ ఐక్యవేదిక యొక్క తెలంగాణ పత్రిక ఇది 1997 నవంబర్ 1వ తారీఖున ఈ యొక్క పత్రికను ఆవిష్కరించారు తెలంగాణ మాండలిక కవి కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ మాండలిక కవి కాళోజీ నారాయణరావు గారు ఎక్కడ ఆవిష్కరించారంటే సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ వద్ద ఈ యొక్క పత్రికను ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి మనకి ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఏ వస్తుంది 1994 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఆ తర్వాత తీసుకుంటే మనకు దగాబడ్డ తెలంగాణ పుస్తక ఆవిష్కరణ 1997 జనవరి 19న జరిగింది. తెలంగాణ తర్వాత తీసుకుంటే దొకాదిన్న తెలంగాణ పేరుతోటి తెలంగాణ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1997 ఆగస్టు 11న. తెలంగాణ ఐక్యవేదికగా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ ఎప్పుడు జరిగిందంటే 1997 నవంబర్ 1న. కాబట్టి ఏబిసిడి. కాబట్టి మనకు ఆన్సర్ చూస్తే ఇది రైట్ ఉందండి, ఏబిసిడి. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 7 తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలను అవి జరిగిన కాలాన్ని బట్టి సరైన క్రమంలో గుర్తించండి, సరైన క్రమంలో అమర్చండి. మనకు తెలంగాణ విమోచన సమితి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, నిజామాబాద్ డిక్లరేషన్ వీటికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏర్పడే చూద్దాం ఒకసారి. మనకు తెలంగాణ విమోచన సమితి అనేది మనకు 2009లో ఈ యొక్క సమితిని ఏర్పాటు చేశారు, తెలంగాణ విమోచన సమితిని. దాన్ని తీసుకుంటే ఆగస్టు 23న ఈ యొక్క తెలంగాణ విమోచన సమితి ఏర్పడింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1988 జూలై 14వ తారీఖున ఇది ఏర్పడింది. ఈ యొక్క తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందంటే మనకు తీసుకుంటే తెలంగాణ ప్రభాకర్ అని నాట్యకళా ప్రెస్ సంబంధించిన కార్యదర్శిలో నాట్యకళా ప్రెస్ ఉంటుంది. అప్పుడు 1988లో అనేక మంది మేధావుల ప్రోత్సాహంతో తెలంగాణ ప్రభాకర్ గారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక అర్ధగంట చెప్పుకుందాం క్లాస్ రూపంలో, ఎందుకంటే ఇది చాలా డీటెయిల్డ్ సమాచారము. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వచ్చేసి 1999లో ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆధ్వర్యంలో ఇది అదర్ కంట్రీలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పడింది. నెక్స్ట్ నిజామాబాద్ డిక్లరేషన్ వచ్చేసి మనకు 2004 జూలై 14వ తారీఖున ఇది యొక్క నిజామాబాద్లో అంటే డిక్లరేషన్ జరిగింది. వీటన్నిటి గురించి కూడా మన క్లాసులో చాలా డీటెయిల్గా చెప్పుకుందాం, ఎందుకంటే చాలా టైం ఇక్కడనే వెళ్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ తీసుకుంటే ఫస్ట్ మనం తీసుకుంటే కాలక్రమాన్ని చూసుకుంటే మనకు 1988 ఫస్ట్ బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, బిసి చూసుకుంటే బి రైట్ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకు తీసుకుంటే డి ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. తెలంగాణ విమోచన సమితి 2009లో ఏర్పడింది ఆగస్టు 23న. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1998 జూలై 14న. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999. ఓకే, నిజామాబాద్ డిక్లరేషన్ వచ్చేసి 2001 జూలైలో ఈ యొక్క డిక్లరేషన్
జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది జానపద పాటలను వాటి రచించిన కవులు గాయకులను జతపరచము. ఇది కూడా గత గ్రూప్ 2 ఎగ్జామ్ బిట్టు, 2016 గ్రూప్ 2 బిట్టు. ఒకవైపు జాబితా 1లో పాటలు ఇచ్చారు, ఒకవైపు జాబితా 2లో మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే అమ్మ తెలంగాణమ ఆకలి కేకల గానమ, ఇది మనకు తెలుసు గద్దర్ గారు. రైట్. ఇది ఎక్కడ అంటే వీటి గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే. నెక్స్ట్ నాగేటి సాలల నా తెలంగాణ తీసుకుంటే మనకు నందిని సిద్ధారెడ్డి. జయగొట్టు తెలంగాణ తీసుకుంటే మనకు పసునూరి రవీందర్. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ అభినయ శ్రీనివాస్. అమ్మ తెలంగాణమ ఆకలి కేకల రాజ్యమ అనే మనకి ఈ యొక్క పాటని గద్దర్ గారు 1997 జనవరి 19న అశోక టాకీస్లో జరిగినటువంటి ఫోరం ఫర్ అంటే ఎక్స్ప్రెషన్ సభలో ముఖ్యంగా గులాం రసూల్ ఖాన్ హత్యను ఖండించడానికి పాషం యాదగిరి గారు నిర్వహించిన అశోక టాకీస్ సదస్సులో మొట్టమొదటిసారిగా ఈ సదస్సులో అమ్మ తెలంగాణమ ఆకలి కేకల గానమ అనే పాటను మొదటిసారిగా పాడడం జరిగింది. ఈ యొక్క పాట ద్వారా తెలంగాణకు ఉన్నటువంటి మేధావులను, తెలంగాణకు ఉన్నటువంటి సామాజిక జనాన్ని, అంతేకాకుండా తెలంగాణ సమాజం కోల్పోతున్నటువంటి అంటే పరిరక్షణ ముఖ్యంగా తీసుకుంటే సంస్కృతి అయితేంది, నీళ్ళ విషయంలో అయితేంది, నిధుల విషయంలో అయితేంది, అన్ని తెలంగాణ ఒక ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయ్యింది అని చూపిస్తూ ఇక పాటను ఒక మధురమైన భాషలో ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినట్టు చేయడం జరిగింది. ఏది అమ్మ తెలంగాణమ ఆకలి కేకల రాజ్యమా. తర్వాత నాగేటి సాలల నా తెలంగాణ సాంగ్ని నందిని సిద్ధారెడ్డి గారు ఈ యొక్క సాంగ్ను రచించారు. ఇది కూడా 1996 మధ్యకాలంలో 97-96 మధ్యకాలంలో మనకు సిద్దిపేటలో సదస్సు జరిగింది. ఆ సదస్సులో మొట్టమొదటిసారిగా నందిని సిద్ధారెడ్డి గారు ఈ యొక్క పాటను పాడడం జరిగింది. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ అనే సాంగు మలిదశ ఉద్యమంలో విద్యార్థులను మొత్తము, తెలంగాణ సమాజాన్ని మొత్తము తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క క్రియాశీలక పాత్ర పోషించేటట్టు ఈ యొక్క పాటని అభినయ శ్రీనివాస్, అలాగే జయగొట్టు తెలంగాణ అనే పాటను పసునూరి రవీందర్ గారు, దళిత సమాజానికి చెందినటువంటి పసునూరి రవీందర్ గారు ఈ యొక్క జయగొట్టు తెలంగాణ అనే ఇతను అనేక గ్రంథాలను రచించి తెలంగాణ సమాజంలో బహుజన తెలంగాణ ఎలా ఉండాలి, ముఖ్యంగా తెలంగాణ దళిత హక్కుల కోసము, బహుజనుల హక్కుల కోసము తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేటట్టు ఇప్పుడు కూడా పుస్తకాలు అనేక ముద్రించి సమాజాన్ని ఒక సరైన మార్గంలో అంటే ఎలా ఉండాలని కూడా చెప్తూ పాటలు రాస్తున్నారు. కాబట్టి మనకి ఆన్సర్ తీసుకుంటే A3 రైట్. A3 తీసుకుంటే A3 2 4 1 రైట్. ఇది ఆన్సర్ అవుతుంది. 9 తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు కలిసి సాహిత్య మిత్ర మండలి అనే సంస్థను ఏర్పరిచి 1997 మార్చిలో గొప్ప సభను నిర్వహించారు. అది ఎక్కడ జరిగిందంటే ఇక్కడ సాహితీ మిత్ర మండలి లేకుంటే తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో 1997 మార్చి 8-9 తేదీలలో మనకు భువనగిరిలో సమావేశం జరిగింది. ఈ సమావేశం సేమ్ అదే క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా గతంలో 2016 గ్రూప్ 2 బిట్టు. ఎందుకంటే ప్రీవియస్ బిట్లు ఇవ్వడం వల్ల అభ్యర్థికి సరైన సమాచారం ఉంటుంది కాబట్టి ఎక్కడ ప్రిపేర్ కావాలి, ఎలా క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి ఒక ఐడియా ఉంటే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరిగింది. రైట్. దీనికి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నాము, అనేక మంది మేధావులు కలిసి సాహితీ మిత్ర మండలి పేరుతోటి, అలాగే తెలంగాణ హక్కుల సమితి ఆధ్వర్యంలో 1997 మార్చి 8-9 తేదీలలో దగాబడ్డ తెలంగాణ అనే పేరుతోటి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జైని మల్లయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ఒక 23 మందితోటి ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశం నిర్వహించారు. ఇక్కడ నుండి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైన మొదటిసారిగా ఈ భువనగిరి సమావేశం నుంచే అందరూ ప్రతిస్పందించారు. అనేక నిర్బంధాల మధ్య, ఒత్తిడిల మధ్య ఈ సమావేశాన్ని ఆనాటి మేధావులు, కళాకారులు, విద్యావంతులు అందరూ కలిసి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రైట్. దానికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఈ కింద ఇవ్వబడిన ప్రజా సంఘాలకు సంబంధించి ఇవ్వబడిన అధ్యక్షులతో సరైన అధ్యక్షులతో సరిపోల్చండి. మనం తీసుకుందాం. ఫస్ట్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ 1983 ఇది స్టేట్ అడ్వైజర్ పత్రిక సంపాదకుడు ఆధ్వర్యంలో సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ యొక్క 1983లో ఏర్పడింది. 1983లో మనకు ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం ఏంటంటే, ఒక సందర్భం ఏంటిదంటే 1983 ఎన్నికలలో
మనకు ఇమాజినరీ ఎన్నిక జరుగుతుంది. ఈ ఇమాజినరీ ఎన్నికలలో మనకు అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులకు కాదని అప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్థానికేతరులకు ఇవ్వడంతో అనేక మంది ప్రజా సంఘాల నాయకులు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానికుణ్ణి ఆ ఎన్నికల్లో నిలబెట్టి ఆనాటి తెలుగుదేశం పార్టీలో రెండవ ప్రాధాన్యత ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో స్థాపకుల పొజిషన్లో ఉన్నటువంటి పర్వతనేని ఉపేంద్రను ఓడించడంలో అనేక మంది ప్రజా సంఘాల నాయకులు మేధావులు క్రియాశీలక పాత్ర పోషించారు. వీళ్ళందరూ కలిసి ఈ యొక్క అప్పుడున్నటువంటి జనసంఘ అధినేత జనసంఘకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆలయ నరేంద్రని గెలిపించారు. ఈ యొక్క ఉత్సాహంతో 1983లో వీళ్ళు మనకు వైఎంసీ హాలులో ఇక్కడ నారాయణగూడలో ఉన్నటువంటి వైఎంసీ హాలులో ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి అప్పుడున్నటువంటి బాగారెడ్డి లాంటి అనేక మంది ప్రముఖులు, ప్రతాప్ కిషోర్, ఈవి పద్మనాభం, అలాగే జయశంకర్ సార్, అలాగే మనకు తీసుకుంటే స్టేట్ అడ్వైజర్ పత్రిక సంపాదకుడైనటువంటి సత్యనారాయణ లాంటి అనేక మంది మేధావులు అక్కడ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినట్టు ఈ యొక్క డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రైటే ఉంది. నెక్స్ట్ తెలంగాణ పార్టీ డి సత్యనారాయణ అట ఇది రాంగ్ ఉంది. మనకు తెలంగాణ పార్టీ 1984లో మనకు ఏర్పడింది. మరి దీన్ని ఏర్పాటు చేసిన ఎవరంటే దేవానంద స్వామి దీన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పుడు ఏర్పాటు చేశాడు? వరంగల్లో ఏర్పాటు చేశారు. మరి వరంగల్లో ఏర్పాటు చేస్తే మరి దేవానంద స్వామికి మరి ఎవరు సపోర్ట్ చేస్తారంటే చెప్పండి. వరంగల్ ప్రాంతంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోసిన ఇద్దరు నాయకులు కనిపిస్తారు. ఒకరు తెలంగాణ గాంధీకి ప్రసిద్ధి చెందిన భూపతి కృష్ణమూర్తి, మరొకరు తెలంగాణ మాండలిక కవి అయినటువంటి కాళోజీ నారాయణరావు గారు ఈ యొక్క తెలంగాణ పార్టీకి సపోర్ట్గా నిలిచారు. కొంతకాలం పాటు ఈ యొక్క తెలంగాణ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో క్రియాశీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చును. రైట్. కాబట్టి ఇది రాంగ్ ఉంది. రైట్, ఇక్కడ రాంగ్ ఉంది. నెక్స్ట్ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ, దీన్ని ఉస్మానియా ఫోరం ఫర్ తెలంగాణ 1987. దీనికి ఎవరు ఏర్పాటు చేశారంటే పిఎల్ విశ్వేశ్వరరావు అట. ఇది రాంగ్ ఉందండి, కాదు. దీన్ని ఏర్పాటు చేసింది ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే ఒక ఫోరంను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని అంటే ఉస్మానియాకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని, అలాగే తెలంగాణ పరిరక్షణ కోసము ముఖ్యంగా వాటి కోసం ఈ యొక్క ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఏర్పాటు చేసి అనేక సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ ఈయన నిర్వహించే సదస్సులకి ముఖ్యంగా దాశరథి గారు అలాగే కాళోజీ నారాయణరావు గారు ఈ యొక్క నిర్వహించే సదస్సులకు అంటే ఒక ప్రముఖులుగా అతిథులుగా హాజరయ్యి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఈ యొక్క సదస్సులలో వాళ్ళు ప్రసంగించడం జరిగేది. కాబట్టి ఇది రాంగ్ ఉంది. దీన్ని ఎవరంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు దీనికి సంబంధించి దేవానంద స్వామి. కాబట్టి మనకి ఇది కూడా రాంగ్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ ప్రగతి వేదిక మరి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది అంటే బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఏర్పడిందట. ఇది రాంగ్ ఉంది. 1997లో తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో ఈ యొక్క తెలంగాణ ప్రగతి వేదిక ఏర్పడింది. ఈ తెలంగాణ ప్రగతి వేదిక ముఖ్యంగా 1997 జూలై మంత్లో 12-13 తేదీలో వీళ్ళు ఒక సమావేశాన్ని నిర్వహించారు. రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో. ఇక్కడనే మనకు సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి పద్మరావు నగర్లో ఈయన ఒక సమావేశాన్ని నిర్వహించాడు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము, ముఖ్యంగా తెలంగాణ హక్కుల కోసము, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ ఉద్దేశంతో తెలంగాణ ప్రగతి వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రగతి వేదిక అనేది బతుకమ్మ పండుగ కాలం ఉంటుంది కదా, ఆ పండుగ కాలాన్ని ఈ తెలంగాణ ప్రగతి వేదిక ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ఈ తెలంగాణ ప్రగతి వేదిక నిర్వహించడం జరిగింది. ఓకేనా? కాబట్టి మనకి ఇక్కడ తీసుకుంటే 3 రాంగ్ ఉన్నాయి. మరి సరి అయిన జవాబు ఏంటంటే ఏ మాత్రమే. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్
కాబట్టి ఏ మాత్రమే మనకు రైట్ ఆన్సర్.